హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆగస్టు 3వ తారీఖు కంప్లీట్ అయిన విషయం మనందరికీ తెలుసు. సెప్టెంబర్ 3వ తారీఖులోగా మీకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంఎస్ అండ్ ఎండి కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్స్ ఎన్ని రకాలుంటాయి, ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందుగా మీరు ఏమేం రెడీ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, రెండవది స్టేట్ కోటా కౌన్సిలింగ్. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 50% సీట్స్ ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే మెరిట్ బేస్ చేసుకుని వేరే ఏ ఇతర స్టేట్కైనా వెళ్లి చదువుకునే అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో జరిగేటువంటి కౌన్సిలింగ్. అదే స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే ఎవరి సొంత రాష్ట్రంలో వాళ్ళు జాయిన్ అవ్వడానికి కండక్ట్ చేసే కౌన్సిలింగ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్. అయితే ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న 50% సీట్స్ కి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న 100% సీట్స్ కి కూడా కన్వీనర్ కోటాలో అలాగే మేనేజ్మెంట్ కోటాలో కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అన్నాను అంటే అర్థము మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి స్టేట్ వాళ్ళు వాళ్ళ యొక్క సొంత పద్ధతిలో కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే నేను తెలుగులో వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి ముఖ్యంగా ఏపీ స్టేట్ కి సంబంధించి అలాగే తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టూడెంట్ కి ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాకి పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు ముందుగా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏమే రెడీ చేసుకోవాలి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి డాక్యుమెంట్స్, రెండవది అమౌంట్ అంటే మనీ. ఎందుకంటే మనకి సెప్టెంబర్ 3వ తారీఖు రిజల్ట్ అనౌన్స్ అయ్యింది అంటే వెంటనే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ పాటికే కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే రిజల్ట్ అనౌన్స్ చేయకముందే రిజిస్ట్రేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, స్టూడెంట్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు రెగ్యులర్గా డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ వెబ్సైట్స్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు అప్లోడ్ డ్యూరింగ్ అప్లికేషన్ ఫిల్లింగ్ అన్నాను. అంటే మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ని ఏ ఫార్మాట్లో ఎంత సైజు ఉండేలాగా చూసుకొని మీరు అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ నీట్ పీజీ 2025 స్కోర్ కార్డ్, అంటే నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నది సరిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్టు లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అదైనా పర్లేదు. ఇది కూడా మ్యాండేటరీ అన్నారంటే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసి తీరాల్సిందే. అప్లోడ్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వదు. థర్డ్ వన్ వచ్చేసి ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్ అన్నారు. అంటే రీసెంట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి అయితే వెంటనే ఒరిజినల్ డిగ్రీ రాదు కాబట్టి ఒకవేళ వాళ్ళ దగ్గర ప్రొవిజనల్ ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అది కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మాత్రం ఖచ్చితంగా మీరు ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్, ఇది మీరు ఏ కాలేజ్లో చదివితే ఆ కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారు. నెక్స్ట్ కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అన్నారు. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినట్లుగా కూడా మీకు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కాపీస్ ఆఫ్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు స్టేట్ మెడికల్ కౌన్సిల్. మీరు ఎంబీబీఎస్ ఎక్కడ కంప్లీట్ చేశారు అక్కడ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, ఆ సర్టిఫికేట్ కూడా టెంపరరీదైనా పర్లేదు లేదా పర్మనెంట్దైనా పర్లేదు. అంటే మీ దగ్గర ప్రస్తుతానికి ఏది ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మాత్రం ఖచ్చితంగా మీరు పర్మనెంట్ది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉండకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ది క్యాండిడేట్ పాస్ట్ ఎంబీబీఎస్ ఫ్రమ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ హ్యాస్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్ ఆర్ 10+2 అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఏపీ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎందుకంటే 2 రాష్ట్రాలు జాయింట్గా ఉన్నప్పుడు ఇద్దరికి కలిపి అక్కడ సీట్స్ ఇచ్చేవాళ్ళు పర్సంటేజ్ చొప్పున. కాబట్టి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా 6th నుండి ఇంటర్మీడియట్ వరకు లేదా 10+2 వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్స్ ను కూడా మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఏపీఎన్ఎల్, అంటే ఏపీ నాన్ లోకల్. ఏపీ స్టేట్లో నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కన్వీనర్ కోటాకి కూడా మీరు ఈ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ లో మనకి 3 టైప్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి మినిమం 10 years స్టడీ సర్టిఫికెట్స్ ఆఫ్ స్టూడెంట్.
అంటే స్టూడెంట్ ఎంబీబీఎస్ బయట రాష్ట్రంలో చదివినా సరే ఎంబీబీఎస్ కంటే ముందు 10 సంవత్సరాలు కానీ ఏపీ స్టేట్లో చదివి ఉంటే ఆ స్టడీ సర్టిఫికెట్స్ని బేస్ చేసుకుని కూడా నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే 15% సీట్స్కి మాత్రమే నాన్ లోకల్ కేటగిరీలో. లేదా ఒకవేళ అసలు స్టూడెంట్ ఏపీ స్టేట్లోనే చదవలేదు, ఏ క్లాస్ కూడా చదవలేదు అనుకుందాం, లేదా కొన్ని సంవత్సరాలు చదివారు అనుకుందాం, అంటే ఎంబీబీఎస్ కంటే ముందు, అయినా సరే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా సరే ఏపీ స్టేట్లో 10 సంవత్సరాలు మినిమం చదువుకుని ఉంటే, అంటే వాళ్ళ ఎంటైర్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ మొత్తం కలిపి 10 ఇయర్స్, అంటే మధ్యలో గ్యాప్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం అండి, కంటిన్యూస్గా ఉండాలని ఒక రూల్ ఏం లేదు. అన్నీ కలిపి మినిమం 10 ఇయర్స్ గాని ఉంటే దాన్ని బేస్ చేసుకుని కూడా నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళ పిల్లలకి పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. లేదా మినిమం 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ పేరెంట్స్, పేరెంట్స్లో ఏ ఒక్కరైనా సరే వాళ్ళు చదువుకొని ఉండకపోతే ఒకవేళ కనీసం 10 సంవత్సరాలు వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే లోపు 10 సంవత్సరాల పాటు కానీ వాళ్ళు నివసించి ఉన్నా కూడా, అంటే మధ్యలో గ్యాప్ కూడా ఉండొచ్చు, వాళ్ళు జాబ్ రీత్యా కానీ లేదా వేరే పర్పస్ మీద కానీ వేరే స్టేట్కి లేదా వేరే కంట్రీకి వెళ్ళినా సరే ఆ పీరియడ్ని తీసివేసి ఏపీ స్టేట్లో వాళ్ళు కంటిన్యూస్గా ఉన్న పీరియడ్ 10 ఇయర్స్ ఉందా లేదా, దీనికి సంబంధించి మీరు ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా డొమిసైల్ సర్టిఫికెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రాస్పెక్టస్లో ఒక ఫార్మాట్ ఇస్తారు, అది ఫిల్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాలి. అంటే ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కటున్నా కూడా మీకు నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఒకవేళ పేరెంట్స్లో ఏ ఒక్కరైనా సరే గవర్నమెంట్ జాబు, సెంట్రల్ జాబు, లేదా క్వాసీ గవర్నమెంట్ జాబు, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లేదా యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా ఈ 15% నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు వాళ్ళ యొక్క ఆఫీస్ నుండి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో less than 500 KB సైజ్ ఉండేలాగా చూసుకొని వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికెట్ అక్కర్లేదు, ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా అసలు అప్లోడ్ చేయమని అడగరు. జనరల్ కేటగిరీ వాళ్ళు కాకుండా మిగిలిన కేటగిరీస్ అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే ఇక్కడ కొద్దిమందికి డౌట్ ఏంటంటే మేము ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం మేడం, అది సరిపోతుందా అని అడుగుతూ ఉంటారు. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రం ప్రిఫరబుల్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ముస్లిం మైనారిటీ కాలేజెస్ మనకి 2 ఉన్నాయి, నిమ్రా కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజ్ ఉంది. ఈ 2 కాలేజెస్లో కూడా మైనారిటీ కేటగిరీ సర్టిఫికెట్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ మైనారిటీ కేటగిరీలో సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే బీసీఈ సర్టిఫికెట్ అన్నా మైనారిటీ సర్టిఫికెట్ అన్నా రెండూ ఒకటేనా? కాదు. మైనారిటీ సర్టిఫికెట్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ముస్లిం మైనారిటీ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఈ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. బీసీఈ సర్టిఫికెట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది, మైనారిటీ సర్టిఫికెట్ అనేది మైనారిటీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేది, గుర్తుంచుకోండి, ఇది సపరేటు. ఫోటో ఐడెంటిటీ కార్డ్ హ్యావింగ్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ ది క్యాండిడేట్, ఆధార్ కార్డు. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు సిద్ధం చేసుకోండి. ఒకవేళ దీనిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ముందుగానే కరెక్షన్స్ చేయించుకోండి. అలాగే ఒకవేళ ఆధార్ కార్డు మీద కానీ ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో ఉంటే దయచేసి అప్డేట్ చేయించుకోండి లేటెస్ట్ ఫోటోతో. నెక్స్ట్ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్. ఈ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు యూనివర్సిటీలో. అయితే ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్లో ఈ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించి న్యూ రూల్ని పాస్ చేసింది ఎన్ఎంసి. అదే రూలు ఈ సంవత్సరం నీట్ పీజీ వాళ్ళకు కూడా పాస్ అవబోతూ ఉంది. అంటే ప్రతి ఒక్క పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్ కూడా ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ మీరు ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ని తీసుకొని మాత్రమే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో మరలా మెడికల్ కౌన్సిల్ ముందు అపీర్ అయ్యి అక్కడ సర్టిఫికెట్ పొంది అప్పుడు కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ వరకు అయితే అలా లేదు. ఒకవేళ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసి మెడికల్ కౌన్సిల్కి మీరు అపీర్ అయితే సరిపోయేది వెరిఫికేషన్కి, ఎగ్జామినేషన్కి. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా
ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ కౌన్సిల్ దగ్గర అపీర్ అవ్వాలి. 2 ఎఫిడవిట్స్ ఇచ్చారు. ఆ 2 ఎఫిడవిట్స్ మీరు ఫిల్ చేసి, అంటే మనకి నియరెస్ట్ సెంటర్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉంది. సో అక్కడ మీరు అపీర్ అయ్యి సర్టిఫికెట్ పొందితేనే దాన్ని యూజ్ చేసుకొని మరలా స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. స్టేట్ కోటాలో అగైన్ మరలా ఎగ్జామినేషన్ చేసి ఆ సర్టిఫికెట్ను కూడా రిఫరెన్స్గా తీసుకొని ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. ఓకే. నెక్స్ట్ ఎంబీబీఎస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అన్నారు. అంటే టీసీ. ఇది కూడా మీరు ఏ కాలేజ్లో చదివితే వాళ్ళు ఇస్తారండి. లేదా యూనివర్సిటీలో మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నా కూడా అది కూడా మీరు అప్లోడ్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫ్ ఏపీ ఫర్ క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీస్కి మాత్రమే వర్తించింది ఇది, అందరికీ కాదు. అంటే ఇక్కడ కొద్దిమంది అనుకోవటం ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీలో అప్లై చేసుకోవచ్చేమో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ పెట్టి అనుకుంటున్నారు. అది కాదండి ఇక్కడ మీనింగ్. కాబట్టి ఇది కేవలము మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుండి తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎనక్షా 4A ఎనక్షా 4B ఆఫ్ ప్రాస్పెక్టస్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అన్నారు. మనకి బేసిక్గా నీట్ పీజీ కౌన్సిలింగ్లో 2 టైప్స్ ఆఫ్ అలాట్మెంట్స్ ఉంటాయి. నాన్ సర్వీస్ కోటా ఉంటుంది, ఇన్ సర్వీస్ కోటా ఉంటుంది. నాన్ సర్వీస్ కోటా అంటే డైరెక్ట్గా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్. ఇన్ సర్వీస్ కోటా అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే వాళ్ళని ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అంటారు. వీళ్ళు ఎక్కడ జాబ్ చేస్తారో అక్కడ నుండి మీరు సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికెట్ను కూడా అప్లోడ్ చేయాలి. దానికి ప్రాస్పెక్టస్లో ఫార్మాట్ ఇస్తారు. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళతో సైన్ చేయించుకొని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అన్నారు. స్టూడెంట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ప్రిఫరబుల్లీ నీట్ పీజీ అడ్మిట్ కార్డు మీద ఉన్నది ప్రిఫరబుల్. ఇది జేపీజీ ఆర్ జేపీఎగ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇది కూడా జేపీజీ ఆర్ జేపీఎగ్ ఫార్మాట్ ఉండాలి. 100 KB కన్నా తక్కువ ఉండాలి. మిగతావన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్స్ 500 KB వరకు కూడా ఉండొచ్చు. ఈ సంవత్సరం ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ లో నేను గమనించింది ఏంటంటే ఈ సైజింగ్ వలన స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఇది 1 MB వరకు కూడా ఇంక్రీజ్ చేశారు, 1 MB వరకు కూడా. కాబట్టి ఈ సైజ్ ఆఫ్ డాక్యుమెంట్ గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇవి టోటల్గా అసలు మీరు కౌన్సిలింగ్ సిద్ధం చేసుకోవాల్సినటువంటి సర్టిఫికెట్స్ కన్వీనర్ కోటాకి సంబంధించి. నెక్స్ట్ అమౌంట్ ఎంత రెడీ చేసుకోవాలి, ఎందుకంటే అమౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరి దగ్గర కూడా రెడీగా ఉండదు కాబట్టి ముందుగానే మీరు అమౌంట్ కూడా రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 7,080 రూపాయలు ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 5,900 రూపాయలు ఉంటుంది. ఇది ఏపీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి. ఒకవేళ ఎంబీబీఎస్ కానీ బయట రాష్ట్రాల్లో చేసుకుంటే అప్పుడు ఓసీబీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 10,620 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 9,440 రూపాయలు. ఒకవేళ స్టూడెంట్ కానీ ఎంబీబీఎస్ ఫారిన్ కంట్రీలో చేసుకుంటే అప్పుడు ఓసీబీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 15,340 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 14,160 రూపాయలు. సో ఈ అమౌంట్ అంతా కూడా మీరు ఆన్లైన్ పద్ధతిలోనే కట్టాలి. ఆన్లైన్ పద్ధతి అంటే మీకు ఎటువంటి యూపీఐ యాప్స్ కూడా పనిచేయవండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఈ 3 పద్ధతుల్లో మాత్రమే పే చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే పర్టికులర్గా మేము గమనించేది కౌన్సిలింగ్ టైంలో పేమెంట్ చేసేటప్పుడు ఒక కార్డ్ అనేది కంప్లీట్గా సపోర్ట్ చేయదు. సమ్ టైమ్స్ మనం ఒక 2 కార్డ్స్ 3 కార్డ్స్ కూడా యూస్ చేయాల్సి వచ్చింది. పేమెంట్స్ చాలా పెద్ద ప్రాబ్లము ఏపీ కౌన్సిలింగ్లో. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఏటీఎం కార్డ్స్ లేదా డెబిట్ కార్డ్స్ని లేదా క్రెడిట్ కార్డ్స్ని సిద్ధం చేసుకోండి. కనీసం 2 కార్డ్స్ మీరు యాక్టివ్గా ఉండేలాగా చూసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. యూపీఐ యాప్స్ అయితే పనిచేయవు, గుర్తుంచుకోండి. దీంతో పాటుగా మీకు ఒకవేళ కానీ సీట్ వస్తే కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీజు ఎంత, మీకు సీట్ ఎలాట్ అయితే కాలేజ్ దగ్గర కట్టవలసినటువంటి అమౌంట్, కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజ్లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే కట్టవలసినటువంటి అమౌంట్, క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్కి 4,96,800 రూపాయలు, పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్లో అలాట్మెంట్ వస్తే 1,55,250 రూపాయలు, అదే ప్రీ క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అయితే 70,380 రూపాయలు. మరి గవర్నమెంట్ కాలేజెస్లో సీటు వస్తే ఎంత అని మీకు డౌట్ రావచ్చు. గవర్నమెంట్ కాలేజెస్లో సీటు వస్తే 25,000 వరకు కట్టించుకున్నారు లాస్ట్ ఇయర్ నేను గమనించింది. సో ప్రైవేట్ కాలేజ్లో వస్తే మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా
ఫ్రీ సీట్ అయినా సరే ఇంత అమౌంట్ కట్టాల్సిందే, గుర్తుంచుకోండి. వీటితో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 1,50,000 వరకు ఎక్స్ట్రా కట్టించుకుంటారు. కాబట్టి ఆ అమౌంట్ అంతా కూడా మీరు సిద్ధం చేసుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కొన్ని జీవో నెంబర్స్ ఇచ్చారు. ఈ జీవో నెంబర్స్ ప్రకారంగా వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు కోర్సులో జాయిన్ అయ్యే నాటికి ఫీజు ఒకవేళ ఇంక్రీజ్ అవ్వకపోయినా, ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కానీ ఫీజు ఇంక్రీజ్ అయితే, ఆ ఇంక్రీజ్ అయినటువంటి ఫీజుని 3 సంవత్సరాలకి కూడా కట్టాలి అని చెప్తున్నారు. అంటే సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు 4,96,800 కట్టారు. అంటే మీరు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే ముందు, జస్ట్ ఒక రోజు ముందు ఈ ఫీజు ఇంక్రీజ్ అయినా కూడా ఆ 3 ఇయర్స్ కి కూడా మీరు కట్టాలి అని చెప్తున్నారు. అంటే మీరు జాయిన్ అయ్యే రోజు నాటికి ఉన్నటువంటి ఫీజు అదే ఉండొచ్చు 3 సంవత్సరాలు, లేదా పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ పెరిగినటువంటి అమౌంట్ని కంప్లీటెడ్ ఇయర్స్ కూడా కట్టాలి. యూనివర్సిటీ ఫీ. యూనివర్సిటీ ఫీ అంటే మీనింగ్ ఏంటంటే, మీకు సీట్ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్. ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్. అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ సీటు వస్తే తీసుకోవాలి అనేది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మీరు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అలాట్మెంట్ ఆర్డర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. 100% జాయిన్ అవుతామనుకుంటేనే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే అనవసరంగా డౌన్లోడ్ చేసినటువంటి అమౌంట్ కాస్త వేస్ట్ అయిపోతుంది. అది నాన్ రీఫండబుల్. ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేశారు అంటే ఇంకా ఆ తర్వాత మీరు జాయిన్ అయినా కాకపోయినా ఆ అమౌంట్ అయితే మీకు తిరిగి రాదు, గుర్తుంచుకోండి. కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయడానికి 23,600 రూపాయలు పే చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా అంతే, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా అంతే. కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయడానికి కట్టవలసినటువంటి అమౌంట్. సో ఓవరాల్గా చూస్తే మీరు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది మీ యొక్క మెరిట్ని బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కావలసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని, అలాగే అమౌంట్ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి అని నా రిక్వెస్ట్. వీటన్నిటితో పాటుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వీటిలో ఏదో ఒకటి యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీకు రిజల్ట్స్ ఒకసారి అనౌన్స్ అయింది అంటే మాత్రం టైం సరిపోదు ఇవన్నీ రెడీ చేసుకోవడానికి. ఈ మధ్య కాలంలో కూడా మీరు వేరే ఏ ఇతర రాష్ట్రంలోనైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే ఆ స్టేట్ కౌన్సిలింగ్ వెబ్సైట్స్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడే. వాటికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధం కండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఎవరికైనా సరే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. అలాగే మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైనా పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఏపీ, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో ఏ స్టేట్లోనైనా సరే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు తెలియకపోతే పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.